కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధం ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసలు కేబినెట్ లో చర్చనే జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా కేబినెట్ లో చర్చించకుండా కేసీఆర్ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పి పదే పదే ఆరోపించారు. తాజాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్ సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిర్రో ఆల్ పార్టీ మీటింగ్ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాట చెప్పారు. అసలు దీని మీద గత ప్రభుత్వ హయాంలో కేబినెట్ లో చర్చించనే లేదు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. కానీ ఇందులో వాస్తవం ఏంటి అంటే స్వయంగా అప్పుడు కేబినెట్ లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన క్లారిటీ ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి మాట్లాడక ముందు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఏకంగా ఆయనకు సవాల్ ఇసిరారు ఈటెల రాజేందర్. గత ప్రభుత్వ హయాంలో ప్రతిదీ కేబినెట్ ఆమోదంతోనే జరిగింది. ఒకవేళ అలా జరగలేదు అని చెప్పి నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని చెప్పి ఈటెల రాజేందర్ సవాల్ చేశారు. వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా. కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే దానికుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సభగాదు. అంటే గత ప్రభుత్వ హయాంలో అన్ని కూడా కేబినెట్ ఆమోదంతోనే జరిగినాయి. కానీ ఆ ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అబద్ధం ఆడుతుంది అనేది ఇక్కడ ఇంకొక అంశం ద్వారా స్పష్టమైంది.